రజాకర్ మూవీ ఇంత సక్సెస్ అయింది, చాలామంది విమర్శకులు ప్రశంసలు వచ్చాయి. అండ్ ఈవెన్ ఆడియన్స్ నుంచి కూడా తెలంగాణ ప్రతి ప్రౌఢుడు తప్పకుండా చూడాల్సిన మూవీ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో ఎలా జరుపుకుంటున్నారు సెలబ్రేషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్? నేను ప్రజల్లాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు నిన్నటి వరకు డిస్ట్రిక్ట్ టూర్స్ వెళ్ళి వచ్చాము. ప్రతి చోట మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ ఇంత జరిగిందా, ఇంత చరిత్ర ఉందా హైదరాబాద్ చుట్టుపక్కల అంటున్నారు. సో అలాంటి చరిత్ర చెప్పే అవకాశం మనకు రావడం, అది చేసే అవకాశం రావడం, ఇప్పుడు ప్రజలందరూ దాన్ని వాళ్ళ చరిత్రలాగా, వాళ్ళ సినిమాలాగా ఫీల్ అయి ముందుకు తీసుకెళ్ళడం, దానికి ముందు మీడియా సపోర్ట్, మీడియా ముందు చాలా బాగా ముందుకు తీసుకెళ్ళింది. ఇది అన్నిటితో చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు? అంతా పుస్తకాలు ఉన్నాయి, చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. అందుకైతే ఏంటంటే ఈ చరిత్ర మొత్తం చెప్పడం అంత ఈజీ కాదు. కొంతవరకు చిన్న చాలా ఏమంటారు ఒక నీటి బిందువు అంతా మాత్రమే చెప్పగలిగాను తప్ప ఇది ఒక పెద్ద చరిత్ర. బట్ నాకున్న అవకాశం వరకు నేను దాన్ని సద్వినియోగం చేసుకొని బాగానే చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి. బట్ మీరు పుస్తకాల్లో చూసి రిఫరెన్స్ తీసుకొని అండ్ చాలామందిని కలిసి అడిగారు అని చెప్పారు. సో బట్ ఈ పుస్తకాల్లో రిఫరెన్స్ అనేది ఎంతవరకు నిజమై ఉంటుంది? వాళ్ళు రాసింది వాళ్ళకి తెలిసింది రాశారు, బట్ అది నిజమే అవ్వాలి అని రూల్ ఏం లేదు కదా. అది అట్లా ఉండదు. ఒక క్రియేటివ్ స్టోరీ అయితే, ఒక కథ అల్లి ఒక నవల రాస్తే అది క్రియేటివ్ స్టోరీ. పుస్తకాల్లో ఉండేది క్రియేటివ్ స్టోరీ అవ్వదు, యథార్థగాథనే ఉంటుంది. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఒక్కొక్కరు ఈ ప్రాంతంలో చాలామంది పోరాటం చేశారు దీని మీద. అంటే మన సినిమాలోనే ఒక ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్య సమాజ్ అని ఒక 4 పిడికిళ్ళ గురించి చెప్పాం. సో కథలు రాసేటప్పుడు ఏంటంటే ఎవరి ఉద్యమం వాళ్ళు రాసుకుంటారు. ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బుక్స్ రాస్తే ఆ సాయుధ పోరాటం గురించి రాస్తారు. ఆర్య సమాజ్ వాళ్ళు పుస్తకం రాస్తే వాళ్ళు మతశుద్ధి, ఎక్కడ మత మార్పులు జరిగినాయి, ఎక్కడ శుద్ధి చేశారో అది రాసుకుంటారు. ఆంధ్ర మహాసభలు గురించి రాస్తే ఈ ఆంధ్ర మహాసభ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎలా అయింది, ఎన్ని మహాసభలు జరిగినాయి, ఎలా పోరాటం చేసింది అది రాసుకుంటాయి. సో ఇట్లా ఎవరికి రాసుకున్నా ఏది చేసినా నిజాం నిరంకుశ పాలనకి, రజాకార్కి వ్యతిరేకంగా చేసింది. మనం అవన్నీ తీసుకొని మనం తీసుకున్న థ్రెడ్లో ఏది ఇన్వాల్వ్ చేయగలం అది చేసుకొని చేసాం. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ బుక్స్ కూడా ఇప్పుడు రాసినవి కావు, అప్పటి సమకాలీకులు రాసిన బుక్స్. బిఎన్ శర్మ గారు 1948లో రాసిన బుక్, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉద్యమం జరిగేటప్పుడే రాసిన బుక్, నల్లా నరసింహులు గారు ఉద్యమం జరిగేటప్పుడు రాసిన బుక్, నరేంద్ర పవార్ గారు ఆ ఉద్యమంలో పాల్గొని ఆర్య సంబంధించి రాసిన బుక్, రామానంద తీర్థ గారు ఉద్యమంలో పాల్గొని జాయిన్ ఇండియా మూవ్మెంట్ చేస్తూ రాసిన బుక్. ఓకే, మీనన్ అనే అతను సర్దార్ పటేల్కి రైట్ హ్యాండ్గా ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండిరా అతని అనుభవాన్ని రాసిన బుక్. తర్వాత లియాఖత్ అలీ ఖాన్ వీళ్ళు అక్కడ పాకిస్తాన్లో, ఇక్కడ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్, ఇండియాలో మీన్స్ హైదరాబాద్లో ప్రైమ్ మినిస్టర్గా ఉండి వాళ్ళ అనుభవాలు రాసిన బుక్స్. ఇవన్నీ కూడా అప్పటికి సంబంధించినవి. ఇప్పుడు నేను రాస్తే అది కల్పితమో లేకపోతే ఊహనో అవుతుంది. ఇవన్నీ కూడా అథెంటిక్. తర్వాత ఆపరేషన్ పోలో అనేది గవర్నమెంట్కి చేసింది, భారత గవర్నమెంట్ చేసింది. నీకు గూగుల్లో రికార్డు చెక్ చేస్తే భారత గవర్నమెంట్ లోగోతో ఉంటుంది అది రికార్డ్ అంతా. సో భారత గవర్నమెంట్ లోగోతో ఉన్నాక కూడా ఇంకా తప్పని ఎలా అనుకుంటాం? ఇవన్నీ ఆధారాలతో చేసిందే తప్ప ఏదో నేను రాసిందో నేను ఊహించిందో కాదు. సో ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి ఇన్సిడెంట్ అంతా రియల్గా జరిగిందే, ఏమైనా కొన్ని కల్పితాలు ఏమైనా ఉన్నాయంటారు? సినిమా చూశారు కాబట్టి చెప్తున్నాను. చివరికి ఆ షోయబుల్లా ఖాన్ రియాక్ట్ అవ్వడం అనేది కల్పితం. షోయబుల్లా ఖాన్ వైఫ్ అతను రాయితో కొడుతుంది కదా, అది కల్పితం. మిగతా అంతా ట్రూనే. సో ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఆ సీన్? ఎందుకు అంటే హిందూ ముస్లిమ్స్ వేరేం కాదు. నిజాం పాలనలో అధికారం కోసం ఆయన చలాయించుకోవడం, ఒక రజాకార్లు ఫైట్ చేసి ఒక హిందూ ముస్లిం సమస్యని క్రియేట్ చేశారు. అప్పుడు ప్రజల తరపున ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, రాజు తరపున ఉన్నవాళ్ళు హిందువులు ఉన్నారు దొరల రూపంలో. కాబట్టి నేను చెప్పిన కథ ఏంటి? రజాకార్. నేను రజాకార్ హిందువు కాదు, హిందువు అందులో ఒకడు కూడా లేడు అని చెప్పలేదు. దొరలందరూ మంచోళ్ళు అని చెప్పలేదు. ఎవరైతే దొర అన్యాయం చేశాడో చాకలేలమ్మ సీన్లో దొర గురించి చెప్పాను, అతను హిందువే. ఎవరైతే ముస్లిం అన్యాయం చేశాడో రజాకార్ ముస్లిం గురించి చెప్పాను, అతను ముస్లిమే. రజాకార్ మీన్స్ కాసిం రజ్వీ. సో కాబట్టి ఏంటంటే నాకు హిందువా ముస్లిం అనే సమస్య లేదు. బట్ అందరం కలిసి ఉండాలి. ఒక హిందూ మహిళలో కూడా
ఎందుకు అనవసరంగా వాళ్ళు మతాన్ని చిచ్చు పెడుతున్నారు? నిజంగా జరిగిందే అది. మీరు అబ్జర్వ్ చేసి అదే సీన్లో అటు పక్కకున్న ఒక వృద్ధులైన ముస్లిమ్స్ వద్దు 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 వీళ్ళు గొడవలు వద్దు అంటుంటే ఆపబోతుంటే ఇతను బెదిరిస్తాడు. అది నిజానికి ఒరిజినల్గా ఆ సిచ్యువేషన్ పెద్దది, బెదిరియడమే కాదు, ఇతను కొట్టి ఆ ముసలాళ్ళని పెద్దలను పంపించేశాడు. కొందరు నమాజ్ చేస్తున్నప్పుడు అనవసరంగా మత చిచ్చు పెడుతున్నాడు, మనం ఇక్కడ ఉండొద్దని వెళ్ళిపోయినారు. సో వాళ్ళందరి తరపున ఒక క్యారెక్టర్ని చేయాలి, వాళ్ళందరి ప్రతిరూపంగా ఒక క్యారెక్టర్ని చేయాలంటే షోయబుల్లా ఖాన్ వైఫ్ని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ తన జీవితాన్ని పోగొట్టుకుంది, తన 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు భర్తను పోగొట్టుకుంది. ఆ ముస్లిమ్స్ అందరికీ కూడా ఆవిడ ఒక ఉంటే బాగుంటుందని ఆవిడ పెట్టుకుంది. మిగతా అంతా 100% ఇది ఒక 0.1% అనుకుంటే మిగతా అంతా ట్రూ స్టోరీ.